ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మళ్ళీ తానే గెలుస్తానని మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే ఈరోజు జుక్కల్ మండలంలో జరిగిన రుణమాఫీ కొరకై రైతు ధర్నాలో కార్యక్రమంలో ఆయన పేర్కొనడం జరిగింది. అయితే ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే ఏమీ చేయలేదని, తాను తెచ్చిన జీవోలు పనులని ఆయన ఇంకా ఒక 2 ఏళ్ల పాటు చేసినా సరిపోవని ఆయన పేర్కొనడం జరిగింది. అయితే తాను చేసిన పనులకి వేరే పనులు చేయకుండా అవే పనులు చేస్తే సరిపోతుందని ఆయన చెప్పడం జరిగింది. ఆయన గెలిచిన ఈ 8 నెలల కాలంలో ఏ ఒక్క జీవో కూడా ఇప్పటి వరకు తీసుకురాలేదనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు దోస్పల్లి నుండి జుక్కల్ దాకా రోడ్డు మంజూరు చేసింది నేను. సర్దార్ పాపన్న గౌడ్ విక్రమ్ దగ్గర నుండి ఇక్కడ దాకా డబుల్ రోడ్డు, దోస్పల్లి నుండి ఇక్కడ దాకా డబుల్ రోడ్ శాంక్షన్ చేయించింది నేను. ఇక్కడ నుండి బసవేశ్వరు ఆడదాకా 450 మీటర్లు సెంట్రల్ లైటింగ్ శాంక్షన్ చేయించింది నేను. మరి నువ్వు వచ్చి చేసింది ఏంది? ఆయన వచ్చి చేసింది ఏంటంటే, వచ్చి రాగానే నేను ఆల్రెడీ రెన్యువల్ కోసం శాంక్షన్ చేసినటువంటి జుక్కల్ చౌరస్తా నుండి 4 కిలోమీటర్ల రోడ్డు మమదాబాద్ మా రాజు తండా వరకు రోడ్డు ఏదైతే నేను శాంక్షన్ చేయించిందో ఆ డాంబర్ని గీకి పెట్టిండ్రు మొన్నటి దాకా. ఇక ఎవరెవరు ఎన్ని తిట్టిర్రో కానీ మొన్న ఏదో ఆడ కంకరేసిరు. ఆ విధంగా 6 నెలల పాటు గీకి పెట్టి బొందలు కాగానే మొన్న కంకరేసిరు. నేను ఈ ఎమ్మెల్యేకి ఒకటే గుర్తు చేస్తా ఉన్నా, నువ్వు ఎన్నికలప్పుడు ఈ నియోజకవర్గంలో సగం ఊర్లకు రోడ్లు లేవని చెప్పినావు. ఈ 8 నెలల్లో ఎన్ని ఊర్లకు డాంబర్ రోడ్లు మంజూరు చేసినావో, ఏ జీవో తెచ్చినావో ఒక్కసారి ప్రజలకు చూపెట్టాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉందనే విషయాన్ని కూడా నీకు గుర్తు చేస్తా ఉన్నా. నేను మంజూరు చేసినటువంటి పనులు నువ్వు కొనసాగిస్తే ఇంకా 2 సంవత్సరాల వరకు ఆ పనులే ఒడవవు. నువ్వు కొత్తగా ఏం చేస్తావో నువ్వు చెప్పిన మాట ప్రకారం ఎడ్యుకేషన్ హబ్ చేస్తా. ఏమైంది? ప్రతి మండల కేంద్రంలో ఇంటర్నేషనల్ స్కూల్స్ పెడతా అన్నారు. ఏమైంది? ఎక్కడికి పోయినాయి? నీ ఇంటర్నేషనల్ స్కూల్స్ పెట్టడం అటు దేవుడేరుగా జుక్కల్ మండల కేంద్రంలో ఎస్సీ బాయ్స్ రెసిడెన్షియల్ స్కూల్ కేసీఆర్ గారి ఆశీర్వాదంతో నేను శాంక్షన్ చేయించిన. ఇక్కడ బిల్డింగ్ లేనందుకు అది నిజాం సాగర్ లో కొనసాగుతా ఉంది. మీ మంత్రివర్గంలో చర్చ జరుగుతా ఉంది. కొత్త రెసిడెన్షియల్ స్కూల్స్ భవనాలు కడతామని. నీకు దమ్ముంటే ఆ మంత్రుల దగ్గర కూర్చొని ఇక్కడ ఆల్రెడీ మంజూరు ఉన్నటువంటి ఏదైతే రెసిడెన్షియల్ స్కూల్స్ ఎస్సీ బాయ్స్ ఉందో ఆ రెసిడెన్షియల్ స్కూల్ కు ఒక భవనం మంజూరు తీసుకొని రా అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా ఎమ్మెల్యే నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఈరోజు ఇంకా కూడా ఆయన ఎమ్మెల్యే 8 నెలలు గడుస్తున్నా ఇంకా నన్నే విమర్శిస్తా ఉన్నాడు. నేను చేసినటువంటి పనులు ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు తెలుసు. నేను 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నా కేవలం 1152 ఓట్లతో మాత్రమే ఓడిపోవడం జరిగింది. నా మీద వ్యతిరేకత లేదు బిడ్డ. ఇప్పుడు ఈ 8 నెలల కాలంలో నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు. ఇప్పుడు ఎలక్షన్లు పెడితే కనీసం 50,000 మెజార్టీతో నేను గెలిచే పరిస్థితి ఉంది. అవసరం కొద్దీ బైపాస్ లో రోడ్డు షిండే గారు మంజూరు చేసినారు. సిసి రోడ్ అయితే వేసినారు. అటు ఇటు పోయి బండ్లు క్రాస్ కావడానికి జాగా సరిపోతలేదు. దానికి షోల్డర్స్ వేయించమని ఎమ్మెల్యే గారిని అడిగితే అటువంటి యువకుల మీద కేసులు పెట్టించడం జరుగుతూ ఉంది. కాలు ఎరగొడతా అంటాడు, ఇంకొక ఆయనకు పాంటు ఎరగొట్టి రోడ్డు మీద తీస్తా అంటాడు. నువ్వు బంధుకు తీసుకొని వస్తే నేను కూడా బంధుకు తీసుకొని వస్తా అంటాడు. ఒక ఎమ్మెల్యే బంధుకు తీసుకొని పోయే పరిస్థితి ఉంటుందా?